मोहन भाई మంత్రుల పైన ఈ వేదిక పైన ఉన్న వివిధ నాయకులు ఎక్కువ మాట్లాడింది జీవని కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారని, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేసినారని, నీ గడిలు బద్దలు కొడతా ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని, కాళేశ్వరం దగ్గర కాలు మీద అయిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయించినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనగానే మాట్లాడారు. కవితమ్మలు జీలకలు బయటకొస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తాను. ఇదే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. లోఫర్ అన్నందుక కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడుతున్నందుక కేసీఆర్ గారిని ఉద్యమకాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి మిషన్ భయంతో పైప్లో కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారి లోపలను ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయిందని నేను సందర్భంగా అంత సంతోషంగా ఉందా మిమ్మల్ని ఇన్ని మాట్లాడినారు. ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు మా సోదరి వసంత మా తండ్రి కూడా కొంత శుభ్రమైన ఉండదు. యాక్చువల్గా 2 ప్రభుత్వం ఉన్నప్పుడు 2021 నేను లెటర్ పెట్టి ఇచ్చిన ఎందుకంటే బయట మాట్లాడలేదు. ఎంపీ చైర్మన్ సోదరి వసంత గారు తండ్రి మీద నాకు దయచేసినారు. వాళ్ళ ఊళ్ళో మాకు అభివృద్ధి కార్యక్రమం చేస్తూ స్కూల్లో చేస్తే చెట్లు కొడితే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు జీవారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గరైంది, చెట్టబట్టలు తిరుగుతున్నారు, ఒప్పుకోనట్టు ఆలోచించుకోవాలి. జగిత్యాల ప్రజలు కమ్యూనిస్ట్ యోధుడు బద్దబెల్లారెడ్డి ఎవరైనా అంటారు, వారిని కాంగ్రెస్ యోధుడు ఎవరైనా వివరించారంటే మాక్నూరు సంజయ్ కుమార్ కు చిన్న తాతైన మాక్నూరు శ్రీరంగరావు. అంత చరిత్ర లేదు వాళ్ళ మనసు. ఏం మాట్లాడుతున్న బ్రీడింగ్ అనేది మీరు కాసోటి క్రాస్ మీరు రాజకీయంగానే మాట్లాడుతున్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీ వెనకాల కూర్చొని దోస్తు కిక్కి అని ఉంటారు కొరుట్ల సంజయ్. ఈ కొరుట్ల సంజయ్కి ఈ సంజయ్ కుమార్ కంటే ఎక్కువ వస్తుంది కదా. ఏదైనా అత్తగారు రాస్తే నచ్చింది కావచ్చు సొమ్ము, లేదా అక్రమంగా మీరు ఇంత సంపాదించి పెట్టిన అదే అహంకారం. అక్రమ సంపాదన అహంకారం తప్ప మీరు చేసింది ఆనాడు ఇదే జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే పిల్లలు గుర్తించి ఇచ్చారని చెప్పి విమర్శించాలి. అసలు దళితులై గిరిజనులై నిధులు అడ్డదారి పట్టిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు చెప్పలే. గిరిజనులకు రిజర్వేషన్ ఆపేసిండ్రు, ఇదంతా సాక్ష్యం. ఆపేసిండు 9 ఏళ్ళు అయింది, ఇస్తలేదు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, యువ సంవత్సరానికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇంత శాతం తగ్గింది అని లెక్కలతో చెప్పిండ్రు కదా. మన దగ్గర రికార్డు కదా, జగిత్యాల బాధ్యత మొత్తం తెలుసు కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని లోపర్ అన్నందుకు గొప్పపడ్డాడు. లోపర్ అంటే అర్థం కూడా చెప్పండి సార్. మీరు 20 కేటీఆర్ గారు లోపర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు, దాని అర్థం కూడా చెప్పండి మా పత్రిక ఏమిటారు. ఈ రకంగా మిమ్మల్ని
అనరాని మాట్లాడిన అందులో గొప్పలు మేము కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వానికి కలిసి పనిచేస్తా అన్నారు మాట్లాడుతున్నారు. ఇవాళ విద్యాసాగర్ గారు కోరుట్ల మాజీ జిల్లా అధ్యక్షుడు తెగేసుకొని తిరుగుతాడు. ఏమన్నాడా నిన్ను విద్యాసాగర్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు వినాలి, మెట్పల్లి ప్రజలు వినాలి, అంతకంటే దూరం అవసరం లేదు వాళ్ళ పతాలకు అంతే. ఖాదీ బోర్డులో 12 కోట్లు తిన్నాడని చెప్పి ఇదే జీవరెడ్డి గారు అన్నారు కదా. జీవరెడ్డి గారి భుజాల మీద మోసుకుపోతే అంటాడు కల్వకుంట్ల సంజయ్. అంటే కల్వకుంట్ల కుటుంబం ఏదనుకుంటే అదేనా? అవునా? కల్వకుంట్ల సంజయ్ భుజాల మీద మోసుకుపోతావు. ఎందుకంటే మీ నాన్న 12 కోట్ల రూపాయలు ఖాదీ బోర్డులో అవినీతి చేసిన. అదే మా తాతగారు ఖాదీ బోర్డుకు దశాబ్దాలు ఉండే అక్కడ రోడ్ సైడ్ ఎన్ని ఆస్తులు క్రియేట్ చేసా. నేను అప్పుడు అక్కడే డాక్టర్. నేను అనుకుంటే ఎన్ని షాపులైతే వరకు నిప్పించేవారు. ఏనాడు కూడా ఆ దిక్కు కూడా కన్నెత్తి చూడలేదు. మెట్పల్లి ఖాదీ బోర్డు ఇప్పుడు మెట్పల్లి ఫుల్ టైం డాక్టర్. చొక్కరావు గారు సీనియర్ పార్లమెంట్ సభ్యులు వస్తే మనకు మీరే కదా విదేశాలను సస్పెండ్ చేసింది. మీరందరూ కలిసి ఇక్కడ వచ్చి జగిత్యాల్లో అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇటు మంత్రుల పైన, మా పైన క్రాస్ బ్రీడ్, ఈ బ్రీడ్, ఏ బ్రీడ్, ఈ బ్రీడ్ కంటే బెటర్ బ్రీడ్ 100% గ్యారంటీ చెప్తా ఉన్నా. నాకు మంచి సోదర సమానుడు సురేష్. ఈరోజు కూడా వసంత గారి తాలూకా మాట జారుతుంది, కానీ తమ్ముడు ఎక్కడ మాట జారినట్టు ఎక్కడ కూడా మా యూత్ గారు ఎవరు చెప్పలేదు. తెలియదా సురేష్? నా దగ్గర వచ్చింది, నేను మాట్లాడి చేసుకుంటాను. తప్పుడు కేసులు చెప్పి తండ్రి వయసు అయిపోయింది, ఇంకా రౌండ్ సీట్ అనేది తీసేయమని చెప్పి నేను మాట్లాడింది తెలియదా? ఇంకొక నా అన్నలాంటి మిత్రుడు రమణన్న రాజకీయాలను విమర్శించుకోవచ్చు వ్యక్తిగతంగా దగ్గర. అసలు రమణన్న జీవన్ రెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారంటే 90 గెలిచినప్పుడు కూడా రకరకాలుగా అన్నారు. దానబాలం అని, లిక్కర్ దందా అని తెలియదా? ఇక్కడ లేదా జీవరెడ్డి గారు ఆన్సర్. బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద విచారణ. ఆ తర్వాత అన్నింటికంటే బాధాకరం 2008లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించాడు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు ఫ్రాడ్ అయిందని చెప్పి. రమణ గారికి ఇవాళ బీఆర్ఎస్ యువత పింక్ కలర్ కుర్చీలు వేసుకొని మరీనగర్లో కూర్చుంటుంది చెట్ల కింద. ఆ కుర్చీలు తీసి మున్సిపల్ ర్యాలీలు వేసి ఊరందరూ వారేసారు. అందరూ కొట్లాడే నేను బీఆర్ఎస్ తోటే ఉన్నా, ఇప్పటికీ చెప్తా ఉన్నా. వాళ్ళందరూ మంచి మిత్రులు. ఎందుకు తీస్తున్నారంటే ఇదే జీవరెడ్డి గారు మాట్లాడు, మా రాజ్యం వచ్చింది తీసేస్తామన్నారు. కుర్చీలు కూడా ఉంచలేదు. మా సోదరుడు రాజేశ్వర రెడ్డి SC/ST క్యాన్సర్ దామోదరరావు గారి మీద బీజేపీ దానికమైంది. చిన్న చిన్న డీలర్లను కూడా డీలర్షిప్ తీసేసారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే మళ్ళీ జిల్లాలోనే ఉండదు ట్రాన్స్ఫర్. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురైన సాధిస్తున్నారు లోపల అన్నది. కాకంటే మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం, ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత ఎన్నడూ జగిత్యాల ప్రజలకు తెలిసిన తర్వాత విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు మీ PL ద్వారా నేను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారి స్థానం. కష్టం అన్న అయినా పోటీ అన్నాను. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు పోయిన మాటలు ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి. అత్యంత గౌరవం ఉంటారు. మీ మేనమామ, మా మేనమామ, మీ చిన్న ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉందో ఇక్కడ జగిత్యాల మాకు ఎంత గౌరవం ఉందో. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఏంటంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. అక్రమ సంపాదన, అహంకారమే.
12.33% మాత్రమే బిల్లులు పెంచారు. ఇంకా 87.70% కట్టుకోండి. 12% కట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. 87% కట్టాలి. అందులో 40% బిల్లులు ఇప్పించి ఇప్పుడు పనులు నడుపుతున్నాయి. 2 నెలల హాస్టల్ అయింది. రోలవర్ ప్రాజెక్టు 30 కోట్లు పెద్దల లక్షలు ఇప్పించింది. పాత బాకీ నుండి ఈ పెద్ద ఇలాంటివి పోతే చిన్న చిన్న గ్రామాన టీఆర్ఎస్ జెండా మోసిన నాయకులు చిన్న సీసీ రోడ్లు కుల సంఘ బిల్డింగ్లు గ్రామాలలో చేసి అప్పుల పాలయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 10 కోట్ల వరకు ఇప్పించారు. ఇప్పటికీ గ్రామ పంచాయతీల నిధులు రాక గ్రామ సర్పంచులు ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎంత బాధ. కిరణ్ కొడుకు ఏ పార్టీ అండి? కిరణ్ కొడుకు ఏ పార్టీ? వీరు నికాల్సైన కాంగ్రెస్ నాయకుడా జీవారెడ్డి గారు. ఇక మేమందరం చేసేది ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి అన్నీ కూడా కొంత మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్లు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ మీరు? మరి ఎంతమంది సంస్థానం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండినా అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చింది కదా 85 మందితోటి. ఆ టైంలో కూడా మీకు సబ్దమ్మా, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండినా ఏం మేమన్నా ఎంత లేకుండా ఇంటువా? దేంట్లో దేని తప్ప దేంట్లో ఆలోచించబడ్డామని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ జగిత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడ మెజార్టీ రాలే. 14లో డిలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే సలంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజార్టీ ఇచ్చిన ప్రజలు 18 అంటే వన్ సైడ్ చేసి 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా. ఎన్నడూ మీ దగ్గరికి ఏం లాలుచు వల్లే. పెద్దలు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే తెలంగాణ రాష్ట్రం. కానీ వారి గౌరవం తగ్గించే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ అహంకారం, మీ అక్రమ సంపాదన. నేను పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకెవరో చెప్పారు మీకు ఫియట్ కారు మీ నాన్నగారు. అంతకంటే ముందు మా నాన్నకి ఫియట్ కారు, అంతకంటే ముందు మా మామూలు ఫియట్ కారు. రాజకీయాల్లో నా భార్య తరఫున ఉన్న పెద్ద మనిషి. అసలు కరీంనగర్ రాజకీయాల్లో అంతకంటే తీసుకుంటున్నారా? మొట్టమొదటి చెప్పి చైర్మన్గా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, ఈ శాఖలు, షుగర్ ఇండస్ట్రీస్, డ్రైనేజ్ బోర్డ్, ఇన్ని మినిస్ట్రీ చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్. మరి నేను ఏమైతే అనుకుంటున్నాను? మొన్న మీరు జీవారెడ్డి గారి ఇంటికి వచ్చినాడు. దుర్వారెడ్డి, డాక్టర్ దుర్వారెడ్డి భార్యను పరిచయం చేసిన నా మేనగోడలు భర్తలో అదే రిలేషన్. మా అమ్మ మేనగోడలే. వస్తే మా ఇంటిగానే ఉండేవారు. తర్వాత బిడ్డ నటించారు సొంత న్యాయవాదిగా. మా కుటుంబంలో ఎంతోమంది రాజకీయ నాయకులు. ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉప్పొంగున్నప్పుడు మొదటి ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిచిన కాలంలో మొదటి కాంగ్రెస్ ఎంపీ మాపునూరు శ్రీరంగరావు మా చిన్న తాత. పిల్లలు లేకుంటే మా నాన్న తమ్ముని దత్తా తీసుకున్నారు. నేనేమో ఆడుతున్నది కాదు. మీరు పిలిచినండి నన్ను కొంత ఇన్సల్ట్ చేస్తే రాజీనామా చేస్తాను చెప్పి అపాయింట్మెంట్ తీయకపోతే మీడియా ద్వారానే చెప్పిన మీకు టికెట్ రాదట అని వస్తే బీఫా 2023లో రాకుంటే పర్వాలేదు. ఎందుకంటే దానివల్ల ఏం లబ్ధి ఉందని మీరు అనుకున్నట్టు నాయి కానీ మాలూరు తరఫున కానీ ఆస్తులు పెరగలేదు. ఇంకేమంటే తగ్గినాయి. ఎక్కడికెళ్ళండి ఎంక్వైరీ చేసుకొని. మీరు పెద్ద హోదాలు ఉన్నారు. మీ ఎంట మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ కూడా పెరగలేదు. ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా నేను ప్రతిరోజు 3 గంటలు హాస్పిటల్ పోయి పని చేసుకుంటున్నాను. వృత్తి చేసుకుంటా. నా వృత్తి ధర్మం. నా ఒకవైపు రాజకీయం ఇప్పుడు వృత్తి అయిపోయింది. అప్పుడేమో అది వృత్తి, రాజకీయం ప్రభుత్వం. రాజకీయాల్లో చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్నా. మీకు కంటే ఒక 20 సంవత్సరాల ముందు నుండి తిరుగుతున్నా. మీరే 2004 వచ్చి కావచ్చు,
నేను 84 నుంచి చూస్తున్నాను. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఒప్పుకోబట్టి, కానీ ఇంకా ఏ బ్రీడ్ ఐ బ్రీడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నాను. అసలు జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో నాటి రాలేదు, జగిత్యాల టౌన్ ఒక్క వార్డులో మీద రాలేదు. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలు మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తున్నాం. మీరు అభ్యర్థులు ఎందుకు పెట్టలేదు? చంద్రశేఖర్ గౌడ్ ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ వేయించారు, క్రాస్ బ్రీడ్ బి ఇవాళ మీరు తీసుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఇంత పెద్ద కాంగ్రెస్ నాయకుడు అంటారు, ప్రయాణ మీడియాకి చెప్పాడు సీనన్న కొడుకు అని చెప్పి 2019లో బీజేపీ కొట్టేసామని చెప్పారు. 6 క్రాస్ ఓటింగ్ వేయించారు, 6 క్రాస్ బ్రీడ్. మమ్మల్ని క్రాస్ బ్రీడ్ ఏ బ్రీడ్ అంటారా? మీది క్రాస్ బ్రీడ్. మాట్లాడేటప్పుడు ఇందాక మాట్లాడారు. మీరు ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వెబ్సైట్ అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యవసాయ కోపాలు అనిపిస్తున్నారు. జగిత్యాల్లో మార్కెట్ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది, మంత్రులతో ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తుంది, చేసి చూపెట్టిన పాత బాకీది ఎస్పీ ఆఫీసు బొడ్డి కూడా ఉంటే బిల్లు ఇచ్చి కట్టించినాం. పైగా లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బిల్లులు ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చిన వేల మంది ఉన్నారు. మన జాతి గౌరవాన్ని ఇచ్చిండ్రు. జలగం వెంకటరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, ఎంబేద్కర్ గారు కావచ్చు, వరంగల్ పురుషోత్తమరావు గారు కావచ్చు, ఇంకా చెప్పాలంటే విద్యాసాగర్ గారు ఎన్నడూ కూడా జాతి గౌరవం, కులం గౌరవం దించేలాగా ఎన్నడూ ఏ ప్రతిపక్షం అంటారు. సిఎస్ రాజేశ్వరరావు గారు ఇవాళ కలవకుంటప్పుడు రాజకీయాలకు వచ్చినక్కడే వెలమ జాతి గౌరవాన్ని దించుతున్నారు. అందుకే ఈ జాతి గురించి తప్ప మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి, ఇప్పటికైనా మార్చుకోండి. ప్రజలు మర్చిపోతారని అనుకోకండి. జగిత్యాల అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. వచ్చే ఎలక్షన్లో పక్కా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎవరున్న వాళ్ళు గెలిచి తీర్థరని కూడా చెప్తాం. రాజకీయ పరిణామాలు, ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు, వారి యొక్క దుర్బుద్ధి, వారి కుట్ర, వారి ఆలోచన అంతా కూడా సంజయ్ గారు చెప్పడం జరిగింది. మీరు క్రాస్ బీడ్ ఎన్నికల్లో ఓటేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మా గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రజాసేవలో ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా పనిచేసినటువంటి అంశాన్ని వారు చక్కగా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ వారు చెప్పిన అంశాల జోలికి నేను వెళ్ళకుండా ఈరోజు క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు మంచోళ్ళని మీ పక్కన కూర్చొని చెప్పండి. వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి హరీష్ రావు గారికి ఈ మధ్యలో తోడేండు కేటీఆర్ గారు జయించాలి. పచ్చి అబద్ధాలు, కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసిన జయించాలో తప్ప వాళ్ళు కొత్తగా మాట్లాడింది ఏం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలు తప్పుదో పట్టించేటువంటి, బయట బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలు పక్కదో పట్టించేటువంటి మాటలే తప్ప ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు. వారి ఆలోచన అంతా కూడా దుర్బుద్ధితో ఉంది. ఎప్పుడు అధికార పీఠంపై ఎక్కాలని, అసలు మీరు ఎందుకు ఓడిపోయినామనే ఆలోచన వాళ్ళు ఇప్పటికి ఇక్కడ చేస్తలేదు. ఓడిపోయిన 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం ఉంటుందా, పోతుంది, కాలుద్ది, మేము ఎక్కుతాం, గద్దెనెక్కాలని. వాళ్ళ యావంతా కూడా మన గద్దెనెక్కాలి, మన ప్రజాస్వామ్యం దోచుకోవాలి. 2014 ధనిక రాష్ట్రం ఉన్నాడు కేసీఆర్.
16,000 కోట్ల నిల్వధనము, 75,000 కోట్ల అప్పు. నిజమే, ఆ రోజు ధనిక రాష్ట్రం. కానీ 10 ఏళ్ళు మీ చేతికి ఇస్తే అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుని ధనదహ తీరలేదు అంటున్నాం. అందుకే నేను కోడు గుడ్డు మీద ఈకలు పీకే విధంగా కొత్తగా నినాదం, ఎవరో పోవాలి ఎవరో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాయి కదా. 2 ఏళ్లలో 3 మాసాల కింద ప్రజల గుద్దిన గుద్దుకు మీరు ఫామ్ హౌస్కే పరిమితమైన ఉంటున్నారు. నాయకుడిని మా రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా మొక్కుని మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీ ఆలోచన ఒకటే ఉన్నది, ఒకటి ఇలా 60 మంది ప్రజలు చనిపోతే కొండగట్టు ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైతే వచ్చి కలిసడానికి అప్పుడున్న ముఖ్యమంత్రికి, అప్పుడున్న మంత్రులకు, అప్పుడున్న ప్రభుత్వానికి మేమే రాజులు మేమే మంత్రులు తయారు చేయాలి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలహీనపరచాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంగట పెట్టి ఆ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టే దురాలోచన తప్ప కుటిల బుద్ధి అంటారు. కుటిల బుద్ధి అని మాట్లాడిన ఇలా ముఖ్యమంత్రి 15 రోజుల క్రితం క్యాబినెట్లో రేపు 20వ తారీఖు రోజు మేడిగడ్డకు పోదామన్న విషయంలో కూడా నిర్ణయం అయినటువంటి టైం అని ఇరిగేషన్ మంత్రి గారు ఇరిగేషన్ అధికారులతో పర్యటన ఉంది. దానిలో భాగంగా మీ కార్యక్రమాన్ని కూర్చుంటే ఇవాళ ముఖ్యమంత్రి కావలసుకొని ఇక్కడ సభ పెడుతుండు. కేసీఆర్ వస్తుంటే గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి, సింహం బయటకు వెళ్ళింది అంటుంది. గుంటనక్కలు ఎవడా గుంటనక్కలు, మీరు గుంటనక్కలు వస్తే ప్రజల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని గుంటనక్కల్లాగా పారిపోయి ఫామ్ హౌస్ పరిమితమైన సింహం లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తాడు. సింహం లాగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తాడు. మీరు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే నెల వడ్డీలు కట్టుకుంటా, పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటా. కేంద్రంలో నరేంద్ర మోడీ దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ లిమిటేషన్ దీని ద్వారా సౌత్ అంటే దక్షిణ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిరించి మాట్లాడితే మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఈ లిమిటేషన్లో జరిగినటువంటి ఏదైతే దక్షిణ ప్రాంతానికి నరేంద్ర మోడీ చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించి ఎలా నిలబడి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుచుకుంటూ అన్ని విధాల ఫలాలు అందించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తే నువ్వు నూటికి ఎంత సంత మాట్లాడతావా? కేటీఆర్, హరీష్ రావు నువ్వు మాట్లాడలేమా? మొన్నటి వరకు పరిపాలించు నేనే రాజు నేనే మంత్రుడు, నాకెవరు ఎదురు లేడంటూ నా మీద మాట్లాడతాడు. ఏం చేసినావా ఎలక్షన్కు మాట్లాడతాడు. రా మరి ధర్మపురి రా, నేను చేసిన పెట్టాడు. ధర్మపురికి రా, నైట్ కళాశాల శ్రీ లక్ష్మణ సంవత్సరం దైవక్షేత్రం సంస్కృత కళాశాల మూపించినాం. నాతో కాదంటే అది తెరిపించి నైట్ తెలుగు ఈ భారతదేశంలో తెలుగు పండితులను చేసిన సరస్వతి జిల్లాని తెరిపించిన ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు డిగ్రీ కళాశాల అయిపోతే డిగ్రీ కళాశాల తీసుకొచ్చినాం. గమనించి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో అవకాశం ఇస్తే ఇలా కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లా మీరు ఆలోచన చేయండి. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన తెలంగాణ రాష్ట్ర ఈ పార్టీ అడ్రస్ లేకుండా మా ఆదిశీనన్న మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు మీ పార్టీ ఏ విధంగా ఓడిపోయింది, మీ పార్టీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిన అనేక అంశాలకు మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని ఇట్లా బహిరంగ సభ పెడుతున్నారు ప్రజలు చెప్పండి. ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ బట్టలక
దానికి మాజీ ముఖ్యమంత్రి గాలిమోటం మీద వస్తాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గాలిమోటం మీద వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 సెప్టెంబర్ 11వ తారీఖు ఆర్టీసీ బస్సులో కొండగట్లో ఆంజనేయ స్వామి ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటన. సుమారు 60 మంది చనిపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ వేసుకుని ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. సమయం లేదా? 60 మంది ప్రాణాలు గాలిలో పోయి 60 మంది ప్రాణాలు పొద్దున్న లేస్తే రెక్కల కష్టంతో జగితాలకు వచ్చి జీవనోపాధి చేసుకునే పేద వర్గం అంతా కూడా చనిపోతే నీకు సమయం లేదు, నీ కుమారుడు వచ్చి హెలికాప్టర్ వేసుకొచ్చుకొని ఇక్కడ వచ్చి 3 లక్షలు ప్రకటించిపోయి తీసుకుంటే గుర్తుందా అంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పార్టీ పనిచేసిన జీవన్ రెడ్డి భుజం మీద తుపాకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని అవమానపరచుకుంటా మాట్లాడుకుంటా ఆవభావాలతో ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు మాట్లాడే మాట ఆ విధంగా నేను ప్రజలతో ఎన్నుకోబడ్డేదా? ఎందుకంటే మాట్లాడుతున్నావు అంటారు. ఒక 2 సంవత్సరాలకి ఇంత ఎందుకు కడుపుల విషయం కప్పుతున్నారని 2 సంవత్సరాలు 4 నెలలు అయింది. ఆ రోజు మీరు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కానీ, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడు కానీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఎన్నడన్నా ఒక రాజ్యాంగ కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఈ సందర్భంలో మాట్లాడినా అని చెప్పి అంటున్నాను. వ్యక్తిగతంగా పేరు తీసి అప్పుడున్నటువంటి జానారెడ్డి 2018 నుంచి 18 వరకు ఉన్నటువంటి జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు కానీ, 2018 నుంచి 20 వరకు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, మీరు అధికారంలో మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేసుకున్న, రాష్ట్రాన్ని కార్యక్షణ మీద కమిషన్ మీద కూలేశ్వరం చేసిన ఎన్నడన్నా కేసీఆర్ పట్టుకొని అంటే రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రి యొక్క పదవి గౌరవించుకుంటే తప్ప మాట్లాడింది తప్ప వ్యక్తిగతంగా ఎన్నడూ మాట్లాడారు.